హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలండి. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ 4కి లేచాను. 4కి లేచి బయట చూసినప్పుడు వర్షం పడింది. అబ్బా! ఏంది వర్షం పడిందనుకున్నానండి. నిన్నటి నుంచి అయితే వాతావరణం కొంచెం చాలా అంటే వర్షం పడేలాగే ఉందనమాట. మబ్బులు బాగా మూసుకొనున్నాయి. సర్లే వానైతే పడలేదు. ఇంక నేనైతే నైట్ పడుకునే ముందు అనుకున్నాను ఒక మంచి ముగ్గు వేసుకోవాలని చూసి పెట్టుకున్నాను. 4కి లేచేసరికి వర్షం పడింది. అసలు అలా పడంగానే డిసప్పాయింట్ అయిపోతాం కదా! ఇంక నేను 5 దాకా వంట రూమ్‌లో పనులన్నీ చేసుకొని, ఆ తర్వాత బయటొచ్చాము. ఇంక ఎట్లా అయినా ఇంక భోగేసుకోవాలి, ఇంకా ముగ్గులేసుకోవాలి కదా! తుంపర పడుతూనే ఉందండి. అంటే మనకు తెలియట్లేదు గానీ తుంపర పడుతూనే ఉంది. మేమందరం కూడా కలిసి చాలా హ్యాపీగా భోగైతే వేసేసుకున్నాము. నేనైతే ఇంకా భోగేసుకున్న తర్వాత మొత్తం చిమ్మేసుకొని అవుట్‌లైన్ అంటే ఓన్లీ ముగ్గు వరకే వేసుకొని లోపలికెళ్ళిపోయాము. అప్పటికి తుంపర పడుతుంది. సరే కొంచెం అంటే కొంచెం వాన ఆగింది కదా అని చెప్పి నేను మళ్ళీ రంగులు వేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ తుంపర వస్తూనే ఉంది. ఇంకా నే సరే అత్తమ్ముండి మొత్తం ముగ్గు అంటే రంగులు వేయొద్దు అవుట్‌లైన్ మాత్రమే వేయన్నారు. సరే మా అత్తమ్మ నేను కలిసి వేశాము. ఇంకా సరే అని చెప్పి ఇంకా కాసేపయ్యాక తుంపరంతా ఆగిపోయిందండి. వానైతే రాలేదు. రాలేదు కదా అని చెప్పి ఇంక నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే ముగ్గులు అయితే ఇంకా అంటే రంగులు మొత్తం నింపాననమాట. చూస్తున్నారు కదా! ఫైనల్‌గా అయితే రంగులంతా వేసేసాను. మళ్ళీ తుంపర లైట్‌గా స్టార్ట్ అయ్యింది. ఈరోజు భలే ఆడుకునింది. నాకు తెలిసి ఇన్ని ఇయర్స్‌లో ఎప్పుడు ఇలా అయితే అసలు భోగి పండగ, సంక్రాంతి అప్పుడు వానే తెలీదు. ఈ ఇయర్ అయితే అసలు కొంచెం డిఫరెంట్‌గానే అనిపించింది. ఇంకా ముగ్గయితే అయిపోయిందండి. నా చెయ్యి తగిలి ముగ్గు పిండయితే అలా దొల్లిపోయిందనమాట. ఇంకా ఏం చేద్దామని చెప్పు కావాలనే చెయ్యం కదా! అలా పడిపోయేసరికి కొంచెం మనసు చురుక్కుమనింది. అరే! మంచి ముగ్గేసినప్పుడు ఇలా అని చెప్పి ముగ్గు వేసి ఇంకా మంచిగా ఫొటోస్ తీసుకొని, వీడియో తీసుకొనైతే లోపలికొచ్చాము. లోపలికొచ్చేసిన తర్వాత ఇంకా సేపటికే మళ్ళీ వాన. ఈ వాన అయితే భలే బాధేసిందండి నాకు. అయ్యో! మళ్ళీ వాన పడుతుంది అని చెప్పి చాలా వరకు ముగ్గంతా చెదిరిపోయింది. ఇప్పుడైతే తుంపర కాదు బానే పడిందనమాట వర్షం అయితే. చూసారా ముగ్గంతా పోయింది. చెదిరిపోయిందనమాట. ఇంక ఇక్కడి నుంచి అందరం కూడా ఫ్రెష్ అయిపోయాము. పిల్లలకి స్నానాలు చేపిచ్చేసాను. అందరూ కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా అత్తమ్మ అయితే పూజ స్టార్ట్ చేశారు. ఈరోజు మేమేం నీసు తెచ్చుకోలేదండి. నిన్న తిన్నాము. ఈరోజు పౌర్ణమి అన్నారు అత్తమ్మ. ఇంకా మేమైతే ఏం తినలేదు. ఎల్లుండి బుధవారం రోజైతే తెచ్చుకుంటాము. ఇంకా ఫ్రెష్ అయిపోయాము. దేవుడికి కూడా మంచిగా దండం పెట్టుకొని మా అత్తమ్మ పొంగలి ప్రసాదంగా చేస్తే అవి తిన్నామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్